వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే టమాటా పచ్చడి చేస్తాం పల్లెటూరు స్టైల్లో. అదే దాన్ని ఏం చేయాలంటే మనం 2 టమాటాస్ తీసుకొని బాగా అయితే కాల్చుకోవాలి. లైక్ అలాగా తోలు అయితే ఆ తోలు మళ్ళీ నార్మల్గా ఇలా చేసుకున్నప్పుడు తోలు తీసేయాలి. ఇదంతా బయటికి తీసేసిన తర్వాత మనం అంటే క్వాలిటీ పెట్టి అంతేం తీసుకోవచ్చు. 3 or 4 అలాగా. మేమైతే ఒక ప్లేట్లోకి అయితే స్టోర్ చేసుకోవాలి. ఆ తోలంతా తీసేసిన తర్వాత లైక్ అలాగే తీసేసుకున్న తర్వాత స్టోర్ చేసేసుకొని ఉప్పు కారం కొంచెం తీసుకొని అవంతా మిక్స్ చేయాలి. క్వాలిటీ పెట్టి ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు. ఇంకో టమాటా అయితే కోస్తుంది పిన్ని. అలాగే మళ్ళీ ఇంకో టమాటా అయితే కాల్చుకున్న తర్వాత మళ్ళీ 2 టమాటాస్ లో ఫ్లేవర్. ఎందుకంటే నేను మా పిన్ని ఉన్నాం కాబట్టి ఇంట్లో 2 టమాటాస్ అయితే తీసుకున్నాం అనమాట. మీకు క్వాలిటీ పెట్టి ఎంతైనా తీసుకోవచ్చు. 3 or 4 5 6 7 ఎన్నైనా తీసుకోవచ్చు. ఇలాగైతే ఒక ప్లేట్లో తీసేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఆ తోలంతా తీసేయండి. లేకపోతే మనకి ఆ బ్లాక్ కలర్గా వచ్చింది కదా, అదంతా చేదు టైప్లో అయితే వచ్చేసిద్ది అనమాట. అంతా చేదుగా ఉండిద్ది, అంటే కొంచెం వేడిగా ఉండిద్ది కాబట్టి మన దగ్గర చాట్ అవి స్మాష్ చేసి ఉంటాయి కదా, అవి తీసుకొని స్మాష్ చేయొచ్చు. నార్మల్గా వచ్చేసిద్దేమో అని మేమైతే చేతితో స్మాష్ చేసాము, రాలేదు. అందుకే మా పిన్ని అయితే నీ వల్ల కాదులే లేవు అని ఆ స్మాషర్తో తీసుకొని బాగా స్మాష్ చేసిన తర్వాత అయితే వచ్చింది. పికిల్ అయితే చాలా బాగుంది. పిసుకాలండి, స్మాష్ చేయాలి. నా వల్ల అయితే కాలేదు, అందుకే మా పిన్ని మళ్ళీ తీసుకొని స్మాష్ చేసింది. ఇప్పుడు దాంట్లో వేసుకునే ప్రొడక్ట్స్ చూద్దాం. సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. చిల్లీ పౌడర్, ధనియా బుక్ని అయితే వేసుకోవాలి. చిల్లీతో చెక్కు తిన్న వాళ్ళకి వేసుకోవచ్చు. తర్వాత టర్మిక్ వేసుకోవాలి. ఇదైతే మా ధనియా బుక్ని టమాటా ఎరిపి పచ్చడి అంటారు. ధనియా బుక్ వేసుకున్న తర్వాత అవి 2 కలిపి స్మాష్ చేసాము కదా టమాటాస్. ఇదైతే కావాల్సింది, ఇంకా అందుకే ఆగాము. అవి 2 కలిసి స్మాష్ చేద్దామని. బ్లాక్ వచ్చేసింది. ఇలా బ్లాక్ కలర్గా అయితే స్పైస్గా వచ్చేసింది అనమాట అంతా, అందుకే ఆగాము. దీనికైతే భయపడపాకండి, పట్ 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 అని సౌండ్స్ వస్తుంటాయి. దీనికి హైలో అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా కాలట్లేదు కాబట్టి హైలో అయితే పెట్టుకున్నాం మేము. హైలో పెట్టుకుంటే తొందరగా అయిపోయింది. అదైతే కొంచెం వేడిగా ఉంటుంది. స్పూన్తో కూడా ట్రై చేసాము, అసలు రావట్లేదు. అందుకే మళ్ళీ చేత్తో చేసాము, చేత్తో కూడా రాలేదు. అందుకే మా పిన్ని నువ్వు లేకుండా వల్ల కాదు అని స్మాష్ తీసుకొని అయితే స్మాష్ చేసింది. మనంతా పిసికినా కూడా అది స్మాష్ చేసినా కూడా అది అలాగే ముక్కలుగా ఉండిపోతుంది. ఇదే చికెన్ కర్రీ అయితే స్విగ్గీలో